ఆడపిల్ల తండ్రిగా నేనేననుకున్నాను. ఇద్దరు మగపిల్లల తల్లిగా మీరు కూడా ఒక అబ్బాయిని పట్నం పంపించడానికి బాధపడుతున్నారమ్మా. మావయ్య గారు, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగే బాబు. ఇంకా తాడాట ఆడకూడదమ్మా, పడిపోతాం. పద్మా, పద్మా, వెళ్ళిన పని ఏమైంది బావా? కూర్చో చెప్తాను. నీ మొహం చూసి బయలుదేరడమును వెళ్ళిన పని జరగకపోవడమునా? ఆ మార్వాడి దగాచంద్ గాడిని నేను అడగగానే వాడి వ్యాపారంలో పార్ట్నర్ గా ఉండడానికి ఒప్పేసుకున్నాడు తెలుసా? ఇంతకీ అతను చేసేది ఏం వ్యాపారం? టోపీల వ్యాపారం. టోపీల వ్యాపారమా? అన్నట్టు నీ ఒంటి మీదున్న నగలన్నీ తీసి ఈ సంచిలో వేసేవు. నగలు దేనికి? మనం పెట్టుబడి పెట్టడానికి తగినంత క్యాష్ మన దగ్గర లేదు కదా. ఆ దగాచంద్ మంచివాడు కాబట్టి నగలు తీసుకొచ్చి అడ్జస్ట్ అవుతానన్నాడు. వెరీ గుడ్. ఒంటి మీద ఒక్క నగా లేకుండా నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా? తొందరగా వెళ్ళాలి, టైం అవుతుంది. అసలే టోపీ వ్యాపారం. వస్తానా? రాస్కల్, నిన్ను పెళ్లి చేసుకుంటే భూమి పుట్ర నగ నట్రా ఇస్తానని కోతల కోసం మీ నాన్న ఈ గిల్ట్ నగలిచ్చి నన్ను మోసం చేస్తాడా? 10 మందిలోనూ నా పరువు తీస్తాడా? ఇవి గిల్ట్ నగలు కాదు బావా. నోర్మయ్, ఇవి గిల్ట్ నగలు కాకపోతే ఆ మార్వాడి వీటిని నా మొహాన్ని ఎందుకు కొడతాడు? నన్ను మోసగాడుగా జమకట్టి నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇస్తానంటాడు? లేదు బావా, ఎక్కడో ఏదో మోసం జరిగిందే తప్ప. ఎక్కడో ఎవరో మోసం చేయడం కాదే, మీ నాన్నే కావాలని మోసం చేసి నిన్ను కట్టబెట్టాడు. చిచి, పోవతలు. నీకు దండం పెడతాను బావా. పట్టుకోమంటే నీకు దండం పెడతాను బావా.